గ్రీటింగ్స్ అనేవి జీసస్ లార్డ్ అవర్ సేవర్ క్రీస్తునామమున శుభవందనాలు. మరి చూసుకున్నట్లయితే మనం అభివృద్ధి పరచబడాలి, ముందుకెళ్ళాలి, మనకు అన్ని ఆశీర్వాదాలే కావాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇతరులను దీవించాలి. దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇతరులను దీవించుకుంటూ ఉండాలి. యోబు ఏం చేసిండు? ఇతరులను దీవించండి ఎక్కువగా, అతనికి డబుల్ బ్లెస్సింగ్స్ అంటే రెండింతల ఆశీర్వాదం వచ్చింది. కాబట్టి మీ ఇంటి పక్కనోళ్ళే కానీ, మీ ఇంటి ముందరనోళ్ళే కానీ, ఇంటి వెనుకున్నోళ్ళే కానీ వాళ్ళందరినీ దీవించాలి. దీవిస్తేనే మనకు దీవెనలు. ఎందుకంటే వాళ్ళ కష్టాలు పోవాలని మనం దీవించినాం అనుకో, మన కష్టాలను తీసేస్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్కటి వాళ్ళు కొనే నిత్యావసర సరుకులు, ఉదయం లేవగానే పాల ప్యాకెట్లు కానీ, షుగర్, టీ పౌడర్, ఏదో ఒకటి, వాళ్ళు కట్టే బిల్స్, బస్ ఛార్జీలు, రకరకాలు, అవన్నీ ఆధ్యాత్మికంగా వస్తాయి. మనకు వచ్చినప్పుడు తిన్నప్పుడు వాళ్ళని దీవిస్తేనే మనకు మెండైన దీవెనలు. ఆల్ ప్రాఫిట్స్, కింగ్స్ అందరూ అంతే, వాళ్ళు ఇతరులను ఎక్కువ దీవించి వాళ్ళు పరిశుద్ధ బైబిల్ రాశారు. మోషే చూడండి, మోషే చేసాడు, వేకువజాము లేస్తేనే ఇశ్రాయేల్ జనాంగానికి క్షేమం కోసం పరలోక మన్నాను కురిపించిండు ప్రార్థన చేసి. కొత్తిమీర గింజ ఎలా ఉంటుంది అలాంటి మన్నా. ఏ రోజు మన్నా ఆ రోజుకు వాళ్ళు ఇశ్రాయేల్ జనాంగం పాత్రలు పట్టుకొని దినంకు సరిపోయేంత పెట్టుకోవాలి. కొంతమంది చేశారు, మరి రేపు పరలోకం నుంచి ఆకాశం నుంచి మన్నా వస్తారు రాదని దాచిపెట్టుకున్నారు. తెల్లారేమంది కంపు కొట్టింది. ఎందుకంటే దేవుని మీద విశ్వాసం ఉంచాలి, ఫెయిత్. సో మీరున్న ప్రాంతంలో మీ ఇంటి చుట్టుపక్కలందరినీ దీవించండి. చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులు, వాళ్ళని దీవిస్తే మనకు దీవెనలు. సో మనం ఏం చేయాలంటే ఎక్కువగా ఇతరులను దీవించాలి. మోషకి ఎంత ఓపిక, దేవుని మాటకు లోబడ్డాడు, మళ్ళీ ఇశ్రాయేల్ జనాంగాలను నడిపించిండు. అందుకని మత్తయి సువార్త 7:7 ఉంది కదా, అడుగుడి మీకు ఇవ్వబడును. మనం ఏం అడగాలి? మోషే లాంటి సాత్వికాన్ని ఇవ్వండి దేవా, మోషే లాంటి సాత్వికాన్ని ఇవ్వండి దేవా అని అడగాలి. అడిగితే ఖచ్చితంగా మనకు దేవుడు సాత్వికాన్ని ఇస్తాడు. యోబు లాంటి యథార్థతను అడగాలి. అబ్రహాం లాంటి విశ్వాసాన్ని అడగాలి. అబ్రహాంకి ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని కష్టాలు, ఇబ్బంది ఎదురు వచ్చినా తూరు అనే గ్రామం నుంచి కానానుకు కాలి నడకతో వెళ్ళాడు. ఎండా మావులున్నా, ఇసుక దిబ్బలు అంటే అప్పటి రోజులలో రోడ్లు లేవు, బస్సులు లేవు, ఫ్లైట్లు లేవు. అన్ని కష్టాలు వచ్చినా కానీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. సో మరి మీరేం చేస్తారంటే మీకు కష్టాలు, ఇబ్బంది, ఎరుకులు ఎన్ని ఉన్నా కానీ అవన్నీ మేఘాలు కరిగించినట్టు కరిగించేస్తాడు దేవుడు. ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దేవుని యందు విశ్వాసం ఉంచండి, ఖచ్చితంగా మనకు డబుల్ బ్లెస్సింగ్స్. మత్తయి సువార్త 10:42, మార్కు సువార్త 9:41. యేసు నామమున గ్లాసు నిలిచిన ప్రార్థన చేయాలి, అప్పుడే మనం దీవించబడతాం. ఓకే, మరి దీవించబడండి, మీరు ప్రార్థన చేయండి, ఫలించండి. నా క్షేమం కోసం అపోస్తలుడైన పౌలే అంటాడు, 1 తెస్సలోనిక 5:25, నా కొరకు ప్రార్థన చేయడి అని. అపోస్తలుడైన పౌలు గ్రేట్ ప్రాఫిట్, గమలీయేలు దగ్గర స్కాలర్, 14 పత్రికలు రాశాడు. అంత గ్రేట్ ప్రాఫిట్ ఏమంటాడు? నా కొరకు ప్రార్థన చేయడి. ఎందుకంటే రోమ్ అనే పట్టణంలో, ప్రస్తుతం రోమ దేశం ఉంది కదా, అక్కడ ఓడరేవులు, కోట్ల ఆస్తిపరుడు. అదే ప్రాంతంలో ఏం చేసిండు? డేరాలు కొట్టిండు, బండలు కొట్టిండు, వడ్డెర పని చేసి, కూలి పని చేసి వచ్చిన డబ్బులతో రూమ్ రెంట్ కట్టుకుంటూ కష్టాలు అనుభవిస్తూ ధర్మశాస్త్రాన్ని రాసాడు. న్యూ టెస్టిమెంట్, కొత్త నిబంధనలో 14 పత్రికలు, దాదాపు సగం అతనియే.
సో మరి మీరేం చేస్తారంటే నా కొరకు ప్రార్థన చేయండి. మా నాన్నగారి పేరు రాజం, తమ్ముని పేరు మోహన్, జమున. తమ్ముడు మోహన్, జమున వాళ్ళకు భార్యాభర్త మీద సమాధానం లేదు, సెపరేట్గా ఉన్నారు. వాళ్ళ కుటుంబ క్షేమం కోసం ప్రార్థన చేయండి, ఐక్యత క్షేమం కోసం. గుగ్గిల తిరుపతి, లక్ష్మి, మల్లేశం దేవక్క, మనోజ్, శ్రీవాణి, గుగిల భార్గవ్, ప్రమీల, వీళ్ళందరినీ దీవించండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ లార్డ్.